శ్రీవల్లిని దాత్రి కేదార్ వాళ్ళు రెడీ చేసి కిందికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఉంటారు. ఇంకా ఆ పెళ్లి కొడుకు వాళ్ళు కూడా అక్కడే ఉండి ఉంటారు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటే కాజీ చూస్తూ ఉంటుంది, ఎవరి కోసం వెతుకుతూ ఉంటుంది. అదేంటి పెద్దమ్మ నిషి వదిన వాళ్ళు ఇక్కడ కనిపించట్లేరే, ఎక్కడికి వెళ్ళారు అని బయటికి వస్తూ ఉంటే అప్పుడే యువరాజ్ సురేష్ తల సురేష్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే వెనకాల నుండి వచ్చి కర్రతో గట్టిగా కొట్టడంతో సురేష్కి తలకి గాయమైపోతుంది. ఇంకా అలా కింద పడిపోతూ ఉంటాడు. ఇంకా నిషి వైజయంతి ఎవరు రాకుండా అక్కడ చూస్తూ ఉంటారు. అప్పుడే కాచి వచ్చి పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటే ఇంకా యువరాజ్ చాలా టెన్షన్ పడుతూ సురేష్ని కిందకి కూర్చోపెట్టి పక్కకి లాక్కొని వెళ్ళి కనిపించకుండా చెట్టు చాటున దాచిపెట్టి ఉంటాడు. ఇంకా ఏంటి పెద్దమ్మ ఇక్కడ ఉన్నారు అంటే ఇంకా నిషి వైజయంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా నిషి ఏమో అప్పుడే అత్తయ్య వల్ల ఫ్రెండ్ వాళ్ళు ఎవరో నిశ్చితార్థంకి వస్తానన్నారట, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కాచి, నువ్వు వెళ్ళు వస్తాంలే అని చెప్తూ ఉంటే అవునా అలాగా రండి మీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు అని కాచి చెప్పి వెళ్తుంది. ఇంకా అమ్మయ్య అని అనుకుంటూ ఈ సురేష్ని మాయం చేయడానికి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు.